నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, రైతు సేవా కేంద్రాల పరిశీలన, ధాన్యం సేకరణలో రైతులకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, పలు అభివృద్ధి పనులకి శ్రీకారం. మన్యంలో డోలీ మోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం. ధాన్యం సేకరణలో ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలకు వెళ్లారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తారని చెప్పారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం, ఇతరితర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. రైతులకి ఐవీఆర్ఎస్ పై స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా ఫీడ్ బ్యాక్ పంపాలని తెలిపారు. పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్, గడ్డి అనేటువంటిది స్టబ్బులు కూడా తమ చెప్పిన దానికి బ్రికెట్స్ కి దీనికి ఎన్నికలు వేసామా సార్? ఎన్నికలు వేశారు. పొలం ఎంత వేసారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాల 20 సెంటు. 9 ఎకరాల 20 సెంట్లు వేశారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్. 1 ఎకరానికి 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లికి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అయితని చెప్పి మళ్ళీ సార్. వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్. 520 పెడుతున్నారా, 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లా. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకి చెప్పాలి సార్. ఇంత శాతం వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును. ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. సార్ డెఫినెట్లీ. మీరు ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. సార్ మెసేజ్ పంపించిన చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్ కు అక్కడ మెషిన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది కనుక్కున్నప్పుడు అడిగా నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రాదు. కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్, ఆయన సెల్ ఫోన్ 2 ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీరు ఒకటి, ఆయన ఒకటిగా పనిచేస్తారు. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ప్రొసీజర్ ఓకేనా? సార్ ఎగ్జాక్ట్లీ సార్. మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలను తప్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అనారోగ్యం పాలైన వారు, గర్భిణీలు, ముసలి వాళ్ళని ఆసుపత్రులకి తరలించాలంటే ఈ ప్రాంతంలో డోలీ మోతలే దిక్కు. ఈ పరిస్థితిని మార్చేందుకు మన్యం ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9 గిరిజన గ్రామాల్లో 49.73 కోట్ల రూపాయలతో 48 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకి శంకుస్థాపన జరిగింది. శుక్రవారం పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగు జోలలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. ఇక ప్రతి 2 నెలలకి ఒకసారి పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి 2 నెలలకి ఒకసారి 3 రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తానని అక్కడ ప్రజలకి హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు చేసింది. కానీ గిరిజన ప్రాంతాల్లో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయిందని తెలిపారు. ప్రారంభించడానికి విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలందరికీ ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నిర్దేశకత్వంలో
రహదారుల నిర్మాణం జరుగుతా క్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు 2000 మీరు కూర్చోవాలి బాబు, మీరు కూర్చోవాలి. దయచేసి ప్రెస్ అందరూ కూర్చోండి ప్లీజ్. ప్రెస్ అందరూ కూర్చోండి. 2017లో పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. విద్యార్థి నాయకుడిగా దేవినేని గాంధీ అనేక మంచి కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పెద్దలు గౌరవనీయులు విద్యార్థి నాయకుడిగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన పెద్దలు దేవినేని గాంధీ గారు ఒక 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమంలో తూర్పుకు సంబంధించిన డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా రాష్ట్ర, నగర, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి దగ్గర పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దాదాపుగా 72 నుంచి వేర ఎస్ఆర్ఆర్ కాలేజ్ వేదికగా అనేక విద్యార్థి ఉద్యమాలకి ఎన్నో పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులకి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేము ఆ రోజు గాంధీ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం,
అదేవిధంగా మంచి మంచి దేశ విదేశాలు ఉద్యోగాల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పించిన క్రమశిక్షణ తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా దేవినేని గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఆశయాలకు అనుగుణంగా మేము అందరం గారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకి పేద ప్రజలకి అండగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని చనిపోయిన 40 సంవత్సరాలైన ఈ రోజుకి ఆయన సన్నిహితులు స్నేహితులు ఈ నగరంలో ఆయనతో పాటు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు గారు ఈ రోజుకి ఆయన తలుచుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కూచికాయలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పుట్టినరోజు కేకును కట్ చేసి కుటుంబ నేతలకు అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాకు అత్యంత ఆప్తుడు, సొంత అన్న కంటే ఎక్కువ రావి వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఒక గమ్యాన్ని సాధించడంలో నాకు ముందుండి నడిపిస్తూ విజయ తీరాలకు చేర్చిన మహానుభావుడు స్ఫూర్తి ప్రదాత గుడివాడ పెద్దన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, రావి అభిమానులు పాల్గొన్నారు. ముందుకెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్. నాకు అత్యంత ఆప్తులు, సొంత అన్న కంటే ఎక్కువగా నన్ను కాపాడి నాతో పాటు నడిచి ఈ ఒకే గమ్యం కింద ఒకే గమ్యాన్ని రీచ్ అవటానికి నా పూర్తిగా ఆయన ముందుండి నడిపిన మహానుభావుడు, మన గుడివాడకి ఒక పెద్దన్న. అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ మోస్ట్ ఫియర్సమ్ పర్సన్, అంటే ఒక గుడివాడకి ఐకానిక్ గా నిలబడిన ఏకైక వ్యక్తి మా అన్న రావి వెంకటేశ్వరరావుకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఆయనకి 24 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే మాకు కూడా 24 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో నిత్య యువకుడు ఏ రోజైనా కానీ దేనికైనా కానీ ముందుండి పోరాటం చేసిన నాకు స్ఫూర్తి నింపిన ఏకైక వ్యక్తి మా అన్న రావి వెంకటేశ్వరరావు. ఒకే మనసు, కలిసి ప్రయాణం చేయడంలో ఆ ఉండే ఆనందాన్ని ఇద్దరం కలిసి పొందుతూ ఉన్నాం. ఒకే మాట మీద నడుస్తూ అనేది ఇంత చక్కగా ఆయన వల్ల నిజంగా. కూచికాయలపూడి గ్రామంలో మరి గుడివాడ నియోజకవర్గ పెద్దన్న, గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుల ఆత్మ బంధువు అయిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ అయిన మరి రావి వెంకటేశ్వర గారికి ఈ నియోజకవర్గం తరఫున ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాకైతే చాలా ప్రత్యేకమైన రోజు ఇది. నేను గుడివాడ నియోజకవర్గం నుండి వెనిగండ్ల రాము గారు గెలవాలని నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ వల్ల ఈ కూచికాయలపూడి నుండి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నడిస్తే నేను కొన్ని విజయాలు సాధించాను అనుకున్న తర్వాత అదేవిధంగా ఈ గుడివాడ ఈరోజు వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్, అట్లాగే రావి కుటుంబం గురించి ఈ గుడివాడ నియోజకవర్గంలో తెలియని వాళ్ళు లేరు. రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఈ గుడివాడకి తెలుగుదేశం పార్టీలో పెద్ద దిక్కుగా ఉండి మరి పార్టీని, కార్యకర్తల్ని చూసుకుంటున్నటువంటి వ్యక్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, శ్రేణులకి అండగా, అట్లాగే
గుడివాడలో రికార్డు మెజారిటీ సాధించి మరి ఈ రోజున 53,000 మెజారిటీతో వెనిగళ్ల రాము గారిని గెలిపించుకుని ఆయన ఆశయాలతో మేము అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. తప్పనిసరిగా రావు గారి ఆధ్వర్యంలో, రాము గారి నాయకత్వంలో గుడివాడ నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉండబోతుందో రాబోయే 5 ఏళ్ళు అనేది చూడటానికి కూడా ఆయన యొక్క సహకారాలతో ఈ విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై వచ్చిన అర్జీలను సానుకూలంగా పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారుల్ని ఆదేశించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కార కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జరిగింది. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, రెవెన్యూ డివిజన్ అధికారి పి గ్లోరియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండు కళ్ళు కనపడవు, 100% డిఫార్మిటీ ఉంది. సదరంలో సర్టిఫికేట్ ఇచ్చారా? అలా కాదు కదా, ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు కదా, కనుక్కోండి. పోనీలే, మామూలు పెన్షన్ వస్తుంది. సదరం లేదు. అండ్ డిసిహెచ్ కిందికి వస్తాడా రాదా? ఇంకేముంది, 20లో ఏం తిరుగుతాడు, 80లో వస్తాడా, 100లో వస్తాడా? ఆయనకి ఇంకా ఇతరుల హెల్ప్ అవసరం అవుతుంది. సో ఎలా చెప్తున్నారు, ఈయనకి ఎలా చెప్తారు అంటే, అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కాంటాక్ట్ చేయక, పట్టించుకోక, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి అట్లా జరగకూడదు. ఇట్ విల్ టేకెన్ కేర్. వస్తుంది, మీ విలేజ్ కూడా వస్తుంది, మీ హ్యామ్లెట్ విలేజ్ కదా, అక్కడికి వస్తుంది వెహికల్. అక్కడ మీకు నెల కావాల్సిన మందులు మీరు ముందుగానే ఒక పేపర్ రాసేసి ఇచ్చేసేయాలి. నెల 5,000 రూపాయల మందులు మీకు ఫ్రీగా అందుతాయి. నా నెంబర్ ఇచ్చేయి బాబు, లేదు మీ నెంబర్ ఇచ్చేయి. అందుకనే నీకు చెప్తాను, నాకు ఆలోచన ఇక్కడ నాకు అక్రాస్ అవుతాను. చూస్తానమ్మా నేను. అర్చన, ఇప్పుడు ఈ జాబ్ అడిగే వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేయండి. ఎలా లిస్ట్ అవుట్ చేస్తారా, మూవ్ అవుతారా, వాళ్ళ చదువు ఏంటి, అదే క్వాలిఫికేషన్ ఏంటి, మొబిలిటీ ఎంతవరకు ఉంది, ఏ రకమైన జాబ్స్ చేయగలుగుతారు. రాజమ్మతో మాట్లాడి ఒకటి కుక్ జాబ్ ఉంది కదా, కావాలంటే వీళ్ళకి ఇద్దాం, ఆయన తిరుగుతున్నాడు కదా బాగానే. మరి ఆయన దూరం చూసుకొని వెళ్ళగలడా లేదా, ఆ దూరం ఎక్కడుందో ఆ ప్లేస్ వెళ్ళగలుగుతాడా లేదా, వెళ్ళగలుగుతాడంటే పెట్టేస్తాం. సోషల్ వెల్ఫేర్ ఇందాక ఆయన చేయలేడు కదా, ఏం చేయగలుగుతాడు, ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టి చెప్తారు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలిగే ఉన్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని పాస్టర్ రెవరెండ్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతలూరు ఉత్తర దళితవాడలోని తెలుగు బాప్టిస్టు చర్చి ఉత్తరం నందు నవభారత యూత్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి యూత్ క్రిస్మస్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, శివ టెంపుల్ యూత్ సభ్యులు కొత్తపల్లి శ్రీధర్లు యూత్ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దయచేసి చర్చిలో నిజమైన అందరినీ వెలిగించుచున్నది. మీ చేతుల్లో ఉన్న క్యాండిల్స్ పైకెత్తారు. ఆయన లోకానికి వెలుగు మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడు. మీరందరూ కలిసి ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఉన్నాడు. అందుకని అంటాడు, 2-3 నా నామాన్ని ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అనేటువంటి మాట అంటున్నాడు.
దేవుడి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే ఊరిలో లేదు, ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే మందిరంలోనే ఉంది. మందిరానికి చాలా మంది వస్తారు, కానీ ఆరాధించే స్వరాలు కొన్ని. మందిరానికి చాలా మంది వస్తారు, వినే చెవులు కొందరియే. మందిరానికి చాలా మంది వస్తారు, చెప్పని గ్రీటింగ్స్ అందిస్తారు. క్రిస్మస్ మరి సెమీ క్రిస్మస్ మన యూత్ అంతా వర్క్ చేసుకోవడం చాలా సంతోషకరం. ముందుగా అందరికీ సంఘ పెద్దలకి, మహిళలకి, మరి పాస్టర్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న యూత్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే ఈరోజు పిల్లలు ప్రత్యేకంగా తీసుకోవడం చాలా సంతోషకరం. మరి ఆ యేసు ప్రభు ఆపదలో ఉన్న వారిని ఆడుకోమని చెప్పారు. అట్లాగే మనకు ఉన్న దాంట్లో 10% మరి పేదవాడికి సహాయం చేయమని మరి నేను కోరుకునేది. బాపట్ల జిల్లా చీరాలలో పార్లమెంట్ లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాలని కోరుతూ దళిత సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం గడియార స్తంభం సెంటర్లో మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మండలి నుంచి రాజ్యసభలో ఈరోజు డాక్టర్ అంబేద్కర్ ని రాజ్యసభలో ఆమోదించినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షాని ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు కేవలం మతోన్మాదంతో దాని యొక్క భావజాలాన్ని కేవలం ఇండియా వైపు దిద్దాలని, భిన్న గల భారతదేశాన్ని కేవలం హిందూ రాష్ట్రంగా చేయాలని అంబేద్కర్ మీద వాళ్ళు గురిపెట్టి అంబేద్కర్ అవమానించారు. మరి అతన్ని ఎవరైతే గురిపెట్టారో వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఇంకోసారి అంబేద్కర్ ఎవరు మాట్లాడితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుందని మేము తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ దళితులందరూ కూడా కలిసి మరి పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకు ఒక దేవుడైనటువంటి, ఆరాధ్య దైవమైనటువంటి దళిత దేవుణ్ణి అవమానపరిచినందుకు ఈరోజు చీరాల్లో మేమందరం కూడా ఈ దీక్ష కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆయన ప్రపంచ మేధావి, ప్రపంచంలోనే 2వ మేధావిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈరోజు అమిత్ షా పార్లమెంటులో
వ్యంగ్యంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్తూ, అలాగే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన అంటరానితనాన్ని ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజున భారత పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నామస్మరణ చేసే కంటే దేవుని సేవ చేసే 7 జన్మాలు పుణ్యవస్తుందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా ఒకటే తెలుసుకోవాలి, నువ్వు ఈ దేశానికి హోంమంత్రి అయినా, మోడీ ప్రధానమంత్రి అయినా, మీ అందరికీ కూడా ఓటు హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మోడీ గారు అమిత్ షాని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం శుక్రవారం మండల ఎంపీటీఓ ఆఫీస్ నందు చట్టాలపై మహిళలకి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కట్ట కాళిదాసు సీనియర్ న్యాయవాదులు, రీసోర్స్ పర్సన్ గుంటూరు ఎంబీఏ ఝాన్సీ, సీనియర్ న్యాయవాదులు, రీసోర్స్ పర్సన్ గుంటూరు చెరుకుపల్లి మండల ఎస్సీ అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడీ మహిళలు, అంగన్వాడీ యానిమేటర్స్, మహిళా పోలీసులు పాల్గొన్నారు. చట్టపరంగా వివాహమైన మహిళకి ఎవరిని బాధ కలిగింది? అత్త నుండి కానీ, తన భర్త నుండి కానీ, తన భర్త బంధువుల నుండి కానీ సెక్షన్ 498 కింద శిక్షార్హులు. ఎవరైనా సరే తన భార్యను అదనపు కట్నం కోసం కానీ, అదనపు వరకట్నం చేసి తెలిసి వరకట్నం అంటారు, విన్నారా? అదే ఎవరైనా ఒక మహిళను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించి తను పోషించకుండా ఇంట్లో నుండి వెళ్ళగొట్టినట్లే 498 కింద బాల్య వివాహాల వల్ల పిల్లలకి చాలా హానికరమైనవి ఉన్నాయి. మన పూర్వకాలంలో చాలా మంది చనిపోయారు. ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, బాల్యంలోనే తను చాలా విధంగా ఇబ్బంది పడుతుంది. మీకు అంగన్వాడీ వాళ్ళకి అంతా తెలుసు, పోషకాహార లోపం అని అవన్నీ మీకు తెలుసు కదండి. కాబట్టి 18 సంవత్సరాల మహిళలకి ఎవరైనా వివాహం జరుగుతున్నట్లే ఏం కేసు పెట్టచ్చండి? ఓకే, ఏది మైనర్ బాలికలు కానీ వివాహం జరుగుతున్నట్లయితే వాళ్ళు బాల్య వివాహాల నిషేధ చట్టం కింద 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుందండి. అట్లాగే వేడికి కాకుండా ఎవరికి ఉంటుంది? ఆ పెళ్లిలో పాల్గొన్న వారికి కూడా ఉంటుంది. అట్లాగే ఎవరైతే వివాహం జరిగిస్తారో వాళ్ళందరికీ, ఎవరికి బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులకి, లేదా పాస్టర్ అయితే పాస్టర్ గారికి, ముస్లిం అయితే ముస్లిం, ఎవరికైనా సరే అందరికీ ఎవరైతే బాల్య వివాహం పాల్గొంటారో అందరికీ 2 సంవత్సరాలకు జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది. ఓకే, మైనర్ తర్వాత వివాహం అయింది, నేచరే వివాహం అయింది. నర్సరావుపేటలోని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, చిలకలూరుపేట, నరసరావుపేట, పెదకూరపాడు ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చెప్పిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈరోజు సెమీ క్రిస్మస్ గుంటూరు జిల్లా కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. వచ్చినటువంటి ఫాస్టర్స్ కూడా మన పల్నాడు జిల్లా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. యేసు ప్రభు పుట్టినరోజుని డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఈ నెలంతా కూడా బంధుమిత్రులందరితోటి, స్నేహితులతోటి కలిసి ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ ని పురస్కరించుకొని ముందుగా జరిగే ఈ కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం సంతోషం. ఆ యేసు ప్రభు చూపించినటువంటి శాంతి మార్గంలో ప్రజలందరూ పయనించాలని, సుఖ సంతోషాలతో జీవించాలని అందరినీ కోరుకుంటున్నా.
ఆ యేసు ప్రభు ప్రజలందరినీ ఆశీర్వదించి లోక కళ్యాణం జరగాలని, అట్లాగే చంద్రబాబు గారు ఆకాంక్షలు విజన్ 2047 చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఎన్నో ఘన విజయాలు సాధించాలని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ప్రభు దీవించాలని కోరుతున్నా. అట్లాగే సంతోష ఇండెక్స్ లో కూడా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా, హ్యాపీనెస్ ఇండెక్స్ లో నంబర్ 1 గా, సంతోష ఆంధ్రప్రదేశ్ గా నంబర్ 1 గా ఉండాలని కోరుకుంటూ, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా అందరూ ముందుకెళ్లాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, అలాగే ఆర్థిక ప్రగతి అన్ని ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇలా ఎన్నో లక్ష్యాలతో నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యం, చంద్రబాబు గారి లక్ష్యం నెరవేరాలని, ఆ దేవుడు బలమైనటువంటి ఆశయాన్ని నెరవేర్చాలని, దానికి వనరులు చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజలందరూ ఆకాంక్షలు నెరవేరాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అందరికీ సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, రైతు సేవా కేంద్రాల పరిశీలన, ధాన్యం సేకరణలో రైతులకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, పలు అభివృద్ధి పనులకి శ్రీకారం, మన్యంలో డోలీ మోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.